మేమైతే వనభోజనాలకు వెళ్తున్నాము. సాంబార్ చేసినాను. సాంబారును వైట్ రైసు, పులిహోర రైసు, పప్పు మామిడికాయ చేసినాను. పులిహోర కలుపుతున్నాను నేనైతే ఇక్కడ. ఈ పెద్ద గిన్నె ఇంకో గిన్నె కలిపినాను. మొత్తం 16 కిలోల రైసు. మేమైతే 150 మంది అనుకున్నాము. మీరు ఎంతమంది అవుతారో గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మామిడికాయ పప్పు చేస్తున్నాను. మామిడికాయ అంతా తాలింపు వేసుకున్నాను. తాలింపు దినుసులన్నీ వేసుకొని జర అది మగ్గినాక మళ్ళీ పప్పు రుబ్బుకొని దాంట్లో వేసుకుంటాను. అంతవరకు అయితే పులిహోర కలుపుతున్నాను. 8 కిలోల పులిహోర అయితే కలుపుతున్నాను. దానికి నేను 2 కిలోల చింతపండు తీసుకున్నాను. కరెక్ట్ సరిపోయింది పులుపు అయితే. చాలా బాగా టేస్టీగా వచ్చినాయి వంటలు అయితే. అన్నయ్య కూడా హెల్ప్ చేసిండు. రైస్ అన్నీ అన్నయ్యనే వండి పెట్టిండు. ఈ రైస్ ఆ రైస్ మొత్తం కలిపి 100 మందికి అయితే గెస్ చేసినాము. 100, 150 మందికి. మీరు ఎంతమందికి వస్తుందో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం చింతపండు గుజ్జు సగం వేసుకున్నాను. ఆల్రెడీ పోపు వేసి పెట్టుకున్నాను. ఈ వంటలు ప్యాక్ చేసుకొని అయితే ఇంద్ర పార్క్ వచ్చినాము. లోపలికి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలి. కార్తీక మాసం కాబట్టి ఉసిరి చెట్టు కింద ఇట్లా పెట్టుకుంటాం. ఇక్కడ ఉసిరి చెట్టుకి అయితే కుంకుమ పసుపు రుద్ది బొట్లు పెట్టుకొని దీపం వెలిగించి హారతి వెలిగించి దండం పెట్టుకుంటారు. ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి. మనం తెచ్చిన భోజనాలు అన్నీ పెట్టి దండం పెట్టుకొని హారతి తీసుకోవాలి. తర్వాత భోజనాలు స్టార్ట్ చేస్తారు. తిరుగు ఇంకా దండం పెట్టు. అది అది ಹೋಗಿ ಚಟ್ ఇంకా గట్టిగమ్మా తినమా ఉందా సాంబారు ఏ చెట్ల పిల్ల అక్కలేదా అమ్మల కావాలి. చెప్పు ఒకసారి ఏమన్నాడు మొత్తం వర్క్ పురుసత్ అంటే బావా చాలా మంది అయితే వచ్చిర్రు. ఎక్కడ ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూర్చొని భోజనాలు చేస్తుంటారు. చుట్టూ చాలా మంది ఉన్నారు చూడండి.
ఇందిరా పార్క్లో బాగుంటుంది. మాకు దగ్గరనే ఈ ఏరియానైతే కిలోమీటర్ అంత ఉంటుంది మాకు అంతే. చాలామంది వచ్చారు సండే కాబట్టి ఇంకెక్కువ మంది ఉన్నారు. భయ్యా అటు నుంచి వేరే పక్కకి వెళ్తున్నాము. ఇక్కడ బోటింగ్ వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. అటు నుండి వస్తున్నాయి బోట్లు అయితే. దాంట్లో నుండి అయితే బయటకు వచ్చినాము. ఇక్కడ గార్డెన్లో పూల చెట్లు బాగున్నాయి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నేను మా బబ్బిగాడు అయితే నవ్వుకుంటూ వచ్చినాము. వాడు నన్ను ఆట పట్టిస్తున్నాడు. ఫొటోస్ కూడా దిగినాం ఇక్కడైతే. ఇక్కడైతే గేమ్స్ ఆడుతున్నారు. చిన్నపిల్లలు ఆడుకునేది ఇక్కడైతే. ఇంకా వేరే సైడ్ వెళ్తున్నాం మేమైతే. సండే కాబట్టి చాలా మంది వచ్చారు. అగో చూడండి చెట్ల కింద ఎలా కూర్చున్నారో. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు గేమ్స్. మేము మా బబ్బిగాడు ఇట్లా ఆడుకున్నాం. ఇక్కడ జారుడు బండ, ఉయ్యాల అన్నీ ఉంటాయి ఇక్కడైతే. చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలకైతే మంచి టైం పాస్ అవుతుంది ఇక్కడ. వాళ్ళకి ఇవాళనే దొరుకుతుంది. చెప్పాడు వీడియో తీసుకుంటాను. పుట్టి వీడియో తీసుకుంటా అన్నాడు. ఇట్లెక్కి అట్లా జారాలా? నేను జాగ్రత్త తీసుకో. నేను ఇంకా పెద్ద జారబండి మా బబ్బిగాడైతే జారుడు బండి ఎక్కి జారుతున్నాడు. పిల్లలు ఆడుతుంటే వాడు కూడా పోయి జారుతున్నాడు. అందరిని అయితే పక్కా జరగమని చెప్తున్నాడు. జారేసి వచ్చింది ఒకసారి పోయి. ఇంకా వేరే పిల్లలు కూడా జారుతున్నారు. ఇక్కడ ఉయ్యాల ఆడుతున్నారు. ఇక్కడ ఉయ్యాలు ఊగడానికి లైన్ కట్టి మరీ ఊగాలి. నేను కూడా కొంచెం ఊగినాను. మా వాడు బాగా ఊపుతున్నాడు. ఇంకా కావాల్సుకొని ఊపుతున్నాడు వాడైతే. చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ కూడా చేసినాము. మా పిల్లలు ఇట్లా అందరు ఆడుకున్నారు ఇక్కడ. నేను ఊగినాక మా బబ్బిగాడు కూడా ఊగిండు. మా పాప మా బబ్బిగాడు కూడా ఊగిండు. వాడు ఊగినాక మా పాప కూడా ఊగింది. అట్నే అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్దామని చెప్పి చూస్తున్నాము. బాగా అయితే ఎంజాయ్ చేసినాము. అందరం మళ్ళీ వెళ్తున్నాము. ఆ అన్నయ్య వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. మళ్ళా చెరువు దాటాలి. ఫొటోస్ దిగినాము. ఆ వదినమ్మ మేమైతే అందరం కలిసి దిగినాం కొన్ని ఫొటోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.